అంటే కనీసం ఖండన స్పందన ఏది లేదు. ఈ రాష్ట్రంలో కూడా అంతే కదండి. రెండో రోజు మూడో రోజు ఎందుకు వాళ్ళు ఇంకా మీ హై టెక్నాలజీ అంతా ఎందుకు? ఓ చోట కూర్చొని మేము వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అబ్జల్యూట్ ట్రాకింగ్ ద్వారా ఇప్పుడు మీనా గారు రైలు వెళ్తుంటే దాన్ని ఎక్కడుందో ట్రాక్ చేసి అన్ని స్టేషన్స్ ఖాళీ చేసి ఓటర్లను దించగలిగినంత అంత జాగ్రత్త తీసుకున్నవారు. ఇది చాలా స్పెసిఫిక్గా ఒక నియోజకవర్గంలో అల్లరి జరుగుతుంటే మరి అక్కడ ఆ విషయాలు తెలుసుకొని ఎందుకు తెలియజేయలేదు? అయితే ఇప్పుడు ఇంకోటి రీపోలింగ్ అవసరం లేదంటానికి మీరు చెప్పిన వివరణ సరిపోతుంది. ఎందుకని అది డ్యామేజ్ అయింది కానీ డేటా డిస్టర్బ్ అవ్వలేదని. ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే కదా. ఇప్పుడు డేటా డిస్టర్బ్ కాలేదని ఆయన ఒక పాసింగ్ స్టేట్మెంట్ రిమార్క్ చేసింది చేయకూడదు కదా, సరిపోదు అది. ఎందుకంటే దట్ హాస్ టు బి ఎవాల్యుయేటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్. హి ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండ్ హి ఈజ్ నాట్ ది ఫైనల్ అథారిటీ. టెక్నికల్ వాళ్ళకి ఇవ్వాలి, అవన్నీ చెక్ చేయాలి, దాని మీద జరగాలి. మిగిలిన 7 కేంద్రాలు ఎన్ని, అక్కడ ఎంత ఓటింగ్ జరిగింది ఉండదు. ఇంకోటి కూడా ఇదంతా కూడా కౌంటింగ్ మీద కూడా షాడో వేస్తుంది. కౌంటింగ్లో టెన్షన్స్ వస్తాయి, దాడులు జరుగుతాయి. అసలు ఇదేది మొత్తం ధ్వంసం చేస్తారని చంద్రబాబు నాయుడుతో సహా అందరూ నిన్న కంప్లైంట్ ఇచ్చారు. నేర ప్రవృత్తి అనే నెపం చూపించి ఆర్ఓస్ కౌంటింగ్ ఏజెంట్లకి నోటీసులు పంపిస్తున్నారు. నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్గా కూర్చోబెట్టబోము అని తెలుగుదేశం నిన్న 3 లీడర్స్ వెళ్ళి అడిషనల్ సీఈఓకి వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు సార్. వాళ్ళు అనేది ఏంటి, ఆ నెపం చూపించి అసలు కౌంటింగ్ సెంటర్లోకే మమ్మల్ని మా ఏజెంట్ని కూటమి తరఫున ఏజెంట్ని కూర్చోబెట్టే పరిస్థితి లేకుండా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్సర్సైజ్ ఏడాది క్రితమే మొదలెట్టింది వైసీపీ. అంటే అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వీళ్ళ తరఫున ఎవరు కూర్చుంటారు, వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కొందరు ఆర్ఓలకి, చాలామంది ఆర్ఓలకి వెళ్ళినాయి. కొందరు ఏంటంటే వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నారు. ఒకవేళ వాటి నుంచి ఎక్విట్ అయ్యారా, ఆ కేసెస్ నుంచి ఎక్విట్ అయితేనే మీకు అక్కడ కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్న అర్హత ఉంటుంది అని. ఇది డెఫినెట్గా దిస్ విల్ హ్యాంపర్ ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది అలయన్స్ అండి, ఎన్డీఏ అలయన్స్. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల ఏజెంట్లే లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చాలా చోట్ల గతసారి స్థానిక ఎన్నికప్పుడే ఇలాంటి సమస్య వచ్చింది. సరే, ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా వాళ్ళే కదండి నిర్ణయం తీసుకోవాల్సింది, వాళ్ళు సరిగ్గా తీసుకోవాలి. ఇప్పుడు పార్టీలు వాటి ఒత్తిడి చేసినా. ఇంకోటి ఏమంటే చాలా కంప్లైంట్స్ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆ జోగి రమేష్ వీళ్ళైతే అచ్చంగా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరే ఉండి రోజు ఏదో ఒకటి చెప్తున్నారు. అధికార పార్టీ అన్ని చేయటం నిజానికి చాలా అరుదు. సో ఏం జరుగుతుందంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత కూడా టెన్షన్ ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. పోలింగ్ అయిపోయి కౌంటింగ్కి వెళ్ళాల్సినప్పుడు కూడా టెన్షన్ పెంచుతున్నారు. మీరు అన్నట్టుగా ఈ పోటాపోటీ వాతావరణంలో ఎవరు పెదవిప్పి మేము ఆధిక్యం అట్లా అనని పరిస్థితుల్లో దాన్ని కూడా ఎలా అది పరిణమిస్తుంది, తర్వాత దాని మీద కూడా రియాక్షన్స్ ఎలా ఉంటాయన్నది కూడా ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. కానీ శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజలకు భరోసా కల్పించాలండి. మీకు గుర్తుంటుంది సార్, విఎస్కే కౌముది గారు, ఆయన తర్వాత వచ్చిన పూర్ణచంద్రరావు గారు జయపంచ్ గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు, గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు వాళ్ళు కర్బ్ చేశారు. అంటే కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళని కూడా వాళ్ళు నిరోధించగలిగారు. మొహమాటలే కూడా చెప్పారు, మీరు మీకు ఇచ్చిన మీ ప్రాంతం దాటి రావడానికి వీల్లేదని కోడెలను అరెస్ట్ చేశారు. ఎవరు కౌముది గారు అరెస్ట్ చేశారు. అలాంటి దమ్మున్న ఐపీఎస్లు ఇప్పుడు ఎందుకు లేకుండా పోయారు సార్? ఒత్తిళ్ళు ఇరువైపులా 3 వైపులా ఒత్తిళ్ళు, వైసీపీ, టీడీపీ, బీజేపీ రకరకాల రూపాల్లో ఈ ఒత్తిళ్ళు. గుంటూరు ప్రాంతంలో బీజేపీ ఎక్కడ ఉంది సార్? సెంటర్. మీరు ఇప్పుడు ఎందుకు సెంటర్ దగ్గరికి వెళ్ళాము అంటే ఒకటండి, బీజేపీ అంటే ఆ పార్టీ అని కాదు, సెంట్రల్ అథారిటీ, స్టేట్ అథారిటీ. అండ్ మేమే వస్తున్నాము, రోజు మేము రెడ్ బుక్లో రాస్తున్నాం, మేము రాగానే మేము పని పడతామని. మీరు అది ఇప్పుడు చంద్రబాబు గెలుస్తున్నాడని ఐఏఎస్లు ఐపీఎస్లు ఫోన్ చేస్తున్నారని ఒక వాతావరణం మనం ఫస్ట్ డేలోనే ఏదో మాట్లాడాం. కానీ మొన్న ఇస్తున్నారు ఆ వార్త. అంటే ఇవన్నీ ఒక మామూలుగానే వీళ్ళకు కొంత నెరేటివ్ బిల్డింగ్ అనేది వాళ్ళ వైపు ఒక నెరేటివ్ బిల్డింగ్ అది జరుగుతుంది. వీళ్ళు ఒక చాలా బ్యూటిఫుల్ గా చేయగలరు. వీళ్ళలో ఒక అవకాశవాదం వీళ్ళల్లో ఉంటుంది, వీళ్ళల్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. సో దాంతో ఒక స్టాండ్ స్టిల్, ఒక ప్రతిష్టంభన వాతావరణం అయితే ఏర్పడింది. ఇది ఏ ఒక్కరికంటే ఎక్కువ పోలీసుల మీద పనిచేస్తుంది. ఇప్పుడు సిట్ నివేదికలో ఏ పేర్లు చాలా భారీగానే బదిలీ చేశారు కదా ఇప్పటికే. ఇంకా చాలా జరుగుతాయి. ఇది అయిన తర్వాత నేను అనేది అట్లీస్ట్ ఇదైనా ఫైనల్ ఫేజ్ అవ్వనండి. ఇంకా మీరు ఏదో అది వస్తుంది ఇది వస్తుంది ఇంకెవరో ఏదో బయట పెడతారు దాని మీద. లెట్ దేర్ బి ప్రోయాక్టివ్ యాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్టర్ బిలేటెడ్ రియాక్షన్. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, దీని కొనసాగింపు రేపు మీకు పీలర్లో కనిపిస్తుంది. అలాగే రాయలసీమలోని 2-3 కాళహస్తిలో కనిపిస్తుంది, చంద్రగిరిలో కనిపిస్తుంది. ఈ నియోజకవర్గాల్లో మీరు ఒకవేళ తప్పైతే రేపు అడగండి మళ్ళీ ఖచ్చితంగా దీన్ని అక్కడ కూడా ఇలా బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవటమో
ధ్వంసం అవటం, ఇలాంటి విజువల్స్ అన్ని నిదానంగా బయటకు వస్తాయి. ఈ రిలీజ్ ఆఫ్ విజువల్స్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దాని మీదే దృష్టి పెట్టాలంటున్నాను. ఎలా జరుగుతోంది అని దాన్ని కూడా చేయొచ్చు. మధ్యలో ఏం జరిగింది అన్నది కూడా ఇప్పుడు దాన్ని కూడా సిట్ అది కూడా విచారించాలి. చాలామందికి 41A కింద నోటీస్ ఇచ్చారంటే వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. రెండోది CEO షుడ్ టేక్ ఫైనల్గా రాష్ట్రం తరఫున పూర్తి బాధ్యత తీసుకొని ఆఫ్టర్ ఆల్ ఈజ్ నాట్ రిపోర్టింగ్ ఆర్ సెండింగ్ కాదు కదా, వేరే చీఫ్ కంప్లీట్ అథారిటీ. సిఎస్ కన్నా ఎక్కువ అధికారం. ఇప్పుడు మీరు చూస్తే కనుక పాస్ట్ 10 days ఏదో CEO అక్కడ సిఇసి నుంచి వచ్చింది, ఈయన స్పందించాడు అనేది మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు నా దగ్గర మీకు స్టేట్మెంట్ కూడా కనిపిస్తుంది, సిఇసి ఇచ్చిన స్టేట్మెంట్ మాచర్ల మీద. వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సిఇసి మేకింగ్ ఏ స్టేట్మెంట్ అనే లోకల్ స్టేషన్ మీరు హెడ్ ఆఫీస్ పెట్టుకొని మీరు ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి డెఫినెట్గా ఈ విమర్శలు పోవాలంటే మొదటిది మీరు ఫస్ట్ జరగాల్సింది సిట్ నివేదికను మీరు బహిర్గతం చేయాలి. దానివల్ల అంత రహస్యం, అందులో రహస్యం ఈ లీకేజీ షాకేజీల కంటే అది చాలా డెమోక్రటిక్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరు ఏంటో కూడా తెలుస్తుంది. మీరు అన్న ప్రశ్నలకు కూడా అప్పుడు సమాధానం